కెన్ టీచ్ 5 సబ్జెక్ట్స్. లిటరల్ గా నేను 5 సబ్జెక్ట్స్ బోధించగలను అని చెప్పినప్పుడు పాజిటివ్ ఆన్సర్ రూపంలో చెప్పినట్టు, అది ఆన్సర్ రూపంలో చెప్పినప్పుడు ఐ కెన్ టీచ్ అని చెప్పి ఇలా చెప్తుంటాం పాజిటివ్ సెంటెన్స్. నేను బోధించగలనా అని క్వశ్చన్ అడగాలనుకోండి, ఇక్కడ మనం హెల్పింగ్ వర్బ్ ఏంటి, కెన్ కదా. ఈ కెన్ను తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే సరిపోతుంది. కెన్ ఐ టీచ్ 5 సబ్జెక్ట్స్. ఇప్పుడు నన్ను నేను క్వశ్చన్ చేసుకోలేను కాబట్టి, ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేస్తాం కాబట్టి యూ అని పెడతాము. సెల్ఫ్ క్వశ్చన్ ఉండదు కాబట్టి యూ అని పెడతాం. కెన్ యూ టీచ్ 5 సబ్జెక్ట్స్, నువ్వు 5 సబ్జెక్ట్స్ బోధించగలవా అని క్వశ్చన్ అన్నట్టు. లేదు నేను బోధించలేను అని చెప్పాలనుకోండి, ఐ కెనాట్ టీచ్. కెన్ ప్లస్ నాట్ కెనాట్ అని చెప్పాను కదా, ఐ కెనాట్ ఆర్ కాంట్ టీచ్. ఐ కెనాట్ టీచ్ 5 సబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు, లేదా ఐ కాంట్ టీచ్ 5 సబ్జెక్ట్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ రకంగా ఈ నెగిటివ్ కాంట్రాక్షన్ చేసినటువంటి కాంట్ని కూడా సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉన్నా కానీ దాని ముందు పెడితే సరిపోతుంది. మనకి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏమున్నాయి, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, అంతే సింపుల్ గా. ఐ కాంట్ టీచ్ 5 సబ్జెక్ట్స్ అంటే నేను 5 సబ్జెక్టులు బోధించలేను, నాకు ఆ సామర్థ్యం లేదు అంతే అర్థం. కాంట్ ఐ టీచ్ అని చెప్పొచ్చు, లేదా కెన్ ఐ నాట్ టీచ్ అని కూడా చెప్పొచ్చు. కెన్ ఐ నాట్ టీచ్ అని కూడా ఈ రకంగా చెప్పొచ్చు. కాంట్ ఐ టీచ్ అంటే నేను బోధించలేనా అని చెప్పి మళ్ళీ నెగిటివ్ లో క్వశ్చనింగ్ అన్నట్టు. పాజిటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్.